విజయవాడలో జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. చెన్నుపాటి రామకోటయ్య స్టేడియంలో ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు జరగనున్న ఈ పోటీలను ఎంపీ కేశినేని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రామ్మోహన్, సాప్ చైర్మన్ రవి నాయుడు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు పాల్గొని క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడలో జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లు జరగడం గర్వకారణమని, క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్య అతిథులు పేర్కొన్నారు. క్యాలెండర్లో ఏ నోటిఫికేషన్ వచ్చినా ఇంకా 100కు 3 ఉద్యోగాలు క్రీడాకారులకు ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టాం. బ్రహ్మాండంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ సహకారంతో ఈ ఏదైతే పడమర స్టేడియం అద్భుతంగా నిర్వహించడం జరిగింది. దీనికి ఎంపీ గారు చాలా కృషి చేశారు. అదేవిధంగా గౌరవ సభ్యులు అదేవిధంగా సమన్వయ కమిటీ ఏదైతే ఉందో పట్టాభి గారు, అదేవిధంగా అందరూ సహకారంతో మా ఎండి శాప్ ఎండి గారు, మున్సిపల్ కమిషనర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోమని చెప్పారు. ఆయన కూడా రావాలని ఆశిస్తున్నారు. ఏదైతే ఆ షెడ్యూల్ అయిన తర్వాత మేమందరం కూడా ప్రజాప్రతినిధులు అందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ టోర్నమెంట్లో పాల్గొనండి. అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు మేము ఎండి గారు కూడా మాట్లాడి ఏదైతే స్కూల్స్ ఉన్నాయో ఈ టోర్నమెంట్, ఎందుకంటే నేషనల్ ప్లేయర్స్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అంతా ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరినీ ఒక్క వేదిక మీదకి చూడడం అనేది జరిగే పరిస్థితి కాదు. ఇక్కడ ఈ టోర్నమెంట్ జరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళందరూ కానీ ఈరోజు సింధు గారు కావచ్చు, శ్రీకాంత్ గారు కావచ్చు, ఇంక ఏ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో నేషనల్ ప్లేయర్స్ అందరినీ ఒకే వేదిక మీద చూడడం అనేది జరుగుతుంది. కాబట్టి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసి ప్రతి స్కూల్కి ఒక టైం పెట్టి ఈ అందరినీ కూడా వాళ్ళని వీక్షించేలాగా కూడా చేస్తాం.